హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను బంగారం వ్లాగ్స్. ఈరోజు మనం బంగాళదుంప వేపుడు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా 4 బంగాళదుంపలు తరిగి పెట్టుకొని అవి ఉడకబెట్టుకొని ఆ ఉడికిన బంగాళదుంప చెక్కు తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తరిగేసి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకోవాలి పచ్చికారం కోసం. ఆ తర్వాత ముందుగా బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో 4 స్పూన్లు నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకొని స్పూన్తో కలపెట్టుకోవాలి. అలా తాలింపు గింజలు స్పూన్తో కలపెట్టుకున్నాక అవి వేగినాక మనం ముందుగా తరిగి పెట్టుకొని ఉన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఆ బాండీలో వేసుకోవాలి. వేసుకున్నాక గరిటెతో మళ్ళీ కలపెట్టుకొని 2 సెకండ్లకి మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని గరిటెతో కలపెట్టుకొని అవి మగ్గేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ లోపల ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్సీకి వేసుకొని పచ్చికారం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలా మనం మిక్సీ వేసుకున్న పచ్చికారాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఈ లోపల ఉడికిన ఉల్లిపాయల్లో బంగాళదుంపలు వేసి గరిటెతో కలపెట్టుకోవాలి. గరిటెతో కలపెట్టుకున్న తర్వాత 2 సెకండ్లకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని బాండీలో వేసుకొని మళ్ళీ మనం మొత్తం బాండీలో వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో కాసేపు కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు అది వేగేదాకా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఉడికించాలి. అలా అయిపోయిన తర్వాత మనకి వేడి వేడి బంగాళదుంప ఫ్రై రెడీ. తర్వాత వేడి వేడి అన్నంలో బంగాళదుంప ఫ్రై పెట్టుకొని కలుపుకొని తినడమే. మీలో బంగాళదుంప ఫ్రై ఎవరికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికి బంగాళదుంప అనేది ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.